తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే. కానీ చాలా తక్కువ మందికి తెలుసు అయ్యప్ప గారు. మీరు బెంగుళూరులో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. మంచి పొజిషన్‌కి వచ్చారు. బట్ సీజనల్ యాక్టర్ లాగా తెలుగులో టక 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 ఒక 10 సినిమాలు చేస్తారు. మళ్ళీ కనపడరు. మళ్ళీ వస్తారు, మళ్ళీ కనపడరు. అంటే మంచి యాక్టర్. తెలుగు వాళ్ళు కూడా అయ్యప్ప గారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హైట్, వెయిట్, ఆయనకు తగ్గ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మంచి వాయిస్, వేరే డబ్బింగ్ అక్కర్లేదు 3 లాంగ్వేజ్‌లో. ఇప్పుడు పాన్ వరల్డ్ అంటున్నారు, పాన్ ఇండియా అంటున్నారు. అన్ని చోట్ల మీరే డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. మీకు లాంగ్వేజెస్ అన్నీ తెలుసు. ఎందుకని ఈ అంటే స్థిరప్రజ్ఞత ఏదో అంటారు కదా! అంతే. ఏదైనా సరే మనం ఫస్ట్ మన చేతిలో ఇక్కడి నుంచే కదా, మనం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. నోబడీ కెన్ గైడ్ us, నోబడీ కెన్ ఫోర్స్ us టు డూ. ఓకే. సో బేసికలీ ఏమవుతుందంటే అంతే కదా. బేసికలీ యాక్టింగ్ ఫ్యామిలీ యాజ్ యూ సెడ్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నాన్నగారి దగ్గర నుంచి అమ్మగారు, తర్వాత సాయి, రవి, నేను, యాక్టింగ్ ఫ్యామిలీ అనేది డెఫినెట్గా అక్కడ ఉంది. అదే అనుకుంటాం కదా, మనం ఏమన్నా దూరం కొండలు నువ్వు అన్నట్టు, ఇటు ఉన్నప్పుడు ఆ కొండ ఈ కొండ కంటే ఆ కొండ బాగుంటుంది అనే ఫీలింగ్ టైప్లో. మరి చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు టెక్నికల్గా ఐ వాస్ మోర్ కాన్సన్ట్రేటింగ్ అంటే చిన్నప్పటి నుంచి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ, నాన్నగారితో షూటింగ్కి వెళ్తాను, ఇప్పుడు కూర్చొని చెప్పారు షాట్కి వెళ్తారు. జనరల్గా అందరూ ఏమైనా పర్ఫార్మెన్స్ వస్తారు, నేను ట్రయల్ ఎట్ మూవ్ అవుతా ఉంది, కెమెరా ఎట్ వెళ్తుంది, వీళ్ళేంటి అప్పుడు పెద్ద పెద్ద డార్క్ బ్లూట్లు లైట్లు ఉండే, ఈ లైట్లు ఏంటారు స్వామి అని చెప్పి లైట్లు చూడు. సో ఐ వాస్ టోటలీ నాట్ దిస్ సైడ్ మోర్. బట్ బ్లడ్లో యాక్టర్ అనేది ఉంది లక్కీగా. మరి యాజ్ యూ సెడ్, ఆ జీన్స్లో వచ్చిందో, ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్లో వచ్చిందో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఉంది. దీని వైపు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండిందో, యాజ్ వెల్ as మనకి ఎలాగంటే ఇప్పుడు చదువు కంటే స్పోర్ట్స్, క్రికెట్ ఎంత పిచ్చో, ఇటు వచ్చేసరికి యాక్టింగ్ అంటే దీని మీదకి ఎక్కువ ఉండింది, డైరెక్షన్ టెక్నికాలిటీస్ మీద ఎక్కువ ఉండింది. అలా వెన్ ఐ వాస్ టూ యంగ్, 15-16 years old, మా నాన్నగారు మా అమ్మగారికి చెప్పి అది చేసి అడిగితే, అప్పట్లో ఎందుకో కెమెరా డిపార్ట్మెంట్ లోక్ సింగర్ ఒప్పుకోలే. మరి చిన్న కుర్రాడు అమ్మగారు వద్దు, 2-3 ఏళ్ళు పోనిండే, 18 వచ్చేసరికి తప్ప చూసుకుందాం అన్నారు. దాంతో అలాగా మళ్ళీ ఆ గ్యాప్లోనే మ్యూజికల్గా నేను, బికాస్ నేను చిన్నప్పటి నుంచి మృదంగా నేర్చుకుంటున్నాను కాబట్టి మ్యూజిక్ కాలేజ్ అవన్నీ చేయడం వల్ల ఆ మ్యూజిక్ కాలేజ్ చేసుకున్నాను. సరే ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఎలాగో స్కూల్ డ్రాప్ అవుట్, ఏదో సర్టిఫికేట్. స్కూల్ డ్రాప్ అవుట్ ఏం చదువుకున్నారు? 8th వరకు చదివాను. 8th తో ఆపేశారు? ఓకే. అది కూడా ఒక చిన్న మ్యాటర్ ఉంది. మా అమ్మగారికి వెళ్ళి చెప్పాను, ఆల్రెడీ చెప్పుంటాను. మా అమ్మగారికి వెళ్ళి చెప్పాను, అన్న బుక్ లో ఉండే నేర్పిస్తున్నారమ్మా, నేను నేర్పిస్తారు, ప్రపంచాన్ని చదవాలంది నాకు. ఆ మాట వదిలేసాడు మా అమ్మ. పెట్టుకుంది, ప్రపంచాన్ని చదవాలని ఉంది, ఈ బుక్ లో ఉండే మ్యాటర్ కాదన్న. దాంతో సరిపోదు, ఇంకే ఈ మాట నిన్న తర్వాత నిన్న ఆపేది అని చెప్పి. నాన్నగారికి తెలియదు, నాన్నగారు 1 week తర్వాత తెలిసింది నేను స్కూల్ మానేసాను అన్న విషయం. అక్కడి నుంచి అలా నాకు మోర్ క్రికెట్, బేసిక్ క్రికెట్ చాలా ఇష్టం. సో క్రికెట్లు వీకెండ్ అయితే క్రికెట్లో చాలా బిజీగా ఉండేవాడిని. అట్ టైమ్స్ ఐ యూస్ టు ప్లే మృదంగం రెగ్యులర్లీ. ఓకే. సో ఆ మృదంగం వల్ల ఏమైపోయిందంటే స్లోగా మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అవ్వడం. అలా బయటకు వచ్చేసరికి ద ఏజ్ వాట్ మై ఫాదర్ వాజ్ వెయిటింగ్, ఇట్ స్టార్టెడ్. 18కి వచ్చాను. అప్పుడు ఇమ్మీడియట్గా ఐ షిఫ్టెడ్ కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యా. ఇంకా అక్కడి నుంచి అలా కెమెరా డిపార్ట్మెంట్లో ఉంటూ ఫస్ట్ మా చోటగారి నాయుడు దగ్గర జాయిన్ అయింది, మన చోటగారి దగ్గర. అవునా? అవును. ఇంట్లో మాకు ఒక అన్నయ్య లాగా అతను కూడా. ఓకే. సో బ్రదర్లీ మ్యాన్ ఇన్ అవర్ ఫ్యామిలీ చోట. సో అలాగ తన పరిచయం ఉండడం వల్ల తనతో అడిగి జాయిన్ అయ్యి అక్కడి నుంచి అలా 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 పిఎస్ ప్రకాష్ గారి దగ్గర కొంతకాలం చేశాను, పిసి శ్రీరామ్ గారి దగ్గర చిన్న పీరియడ్లో చేశాను. దాని తర్వాత స్ట్రెయిట్ ఐ కేమ్ టు డైరెక్షన్ అన్న దాని మీద వచ్చి ఆ ప్యాషన్ అటువైపు వెళ్ళిపోయి డైరెక్షన్ వైపు వచ్చా. దానికి చాలా కారణాలు, ఓకే చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి నేను డైరెక్షన్ వైపు ఎక్కువ ఇంకా దాని మీదే ఉండింది. అందుకే ఏమైపోయిందంటే నాకు వెన్ ఎవర్ ఐ డిడ్ లైక్ సీజనల్ యాక్టర్. ఇప్పుడు నేను మళ్ళీ 83 నేను చెప్పాను చైల్డ్ యాక్టర్స్గా చేశాను 1-2 సినిమాలు. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ మనకి లైట్గా మీసాలు మొలవడం మొదలెట్టి టైంకి మనకు వచ్చేసరికి వచ్చి కొంచెం ఓకే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, మనం కొంచెం ఆ టెండర్ ఏజ్ వచ్చేసరికి 93 ఐ డిడ్ గ్యాంగ్ మాస్టర్ రాజశేఖర్తో. ఆ టైంలో చేశాను, ఒక 4-5 సినిమాలు చేశాను, కన్నడ అండ్ తెలుగు, ఎమర్జెన్సీ, లాకప్, పోలీస్ స్టోరీ వరకు, 96 వరకు, 92, 94, 95, 96 చేశాను. ఆ 96లోనే ఫస్ట్ ఫిలిం ఆయుధ అని చెప్పి రాక్లైన్ వెంకటేష్ గారి సినిమా నాకు యాజ్ అ డైరెక్టర్ బ్రేక్ రావడం. అది అక్కడి నుంచి డైరెక్షన్ మీద ఎప్పుడు వెళ్ళిందో నాకు బేసిక్లీ ఏంటంటే అది తప్పు కాదు, చేసే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, దే ఆర్ బ్లెస్డ్. నాకు వచ్చేసరికి ఏంటంటే నాకు ఆ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇంకేం పెట్టుకోకూడదని ఒక చిన్న కాన్సెప్ట్, చిన్నప్పటి నుంచి లోపల బాగా
ఇది అది ఉంది. ఆ డైరెక్షన్ చేస్తుంటే అది 100% మనం ఇవ్వాలి. అటు ఇటు ఇప్పుడు 10 సినిమాలు వేషం వేసుకుంటుంటే ఇటు మళ్ళీ కష్టం అవుతుంది, క్లాష్లు అవుతూ ఉంటాయి, డేట్లు వాళ్ళు అడిగిన డేట్లు మనం ఇవ్వాలి. ఇక్కడ ఇది మనం మిగతా వాళ్ళ డేట్లు అడుగుతుంటాం, ఇక్కడ మన ఇంకోలో డేట్లు అడుగుతుంటారు. ఇది ఆ పీరియడ్ 96 నుంచి డైరెక్షన్ కోసం ఆపాల్సి వచ్చింది యాక్టింగ్. సో ఇట్స్ ఎ గ్యాప్. మళ్ళీ 2000లో మొదలెట్టి 2000లో ఒక 10 సినిమాలు చేశారు యాక్టింగ్, మధ్యలో 2 సినిమాలు, అలాగ 10 సినిమాలు డైరెక్షన్, ఒక 40 సినిమాలు యాక్టింగ్ చేస్తుంటాను. అంటే ఎవ్రీథింగ్ ఇస్ సీజనల్, హ్యూజ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్, ఇయర్స్ గెదర్ గ్యాప్స్. దానివల్ల ఏమవుతుంది, కనెక్టింగ్ పాయింట్ లేకుండా పోయింది నాకు. కన్నడలోనే డైరెక్ట్ చేశారు ఎక్కువ. కన్నడ, తెలుగు, ఇప్పుడు హైదరాబాద్ అని, ఈశ్వరల్లా అని, మా ఆయన పోలీసు, ఇలా 4-5 సినిమాలు, జనం అని 4 సినిమాలు ఇక్కడ చేశాను, ఒక 6 సినిమాలు అక్కడ చేశాను తెలుగు కూడా. అది కూడా నాకంటే మంచి మర్యాద తెచ్చుకున్నాను, గుడ్ రివ్యూస్, గుడ్ ఇది అయ్యప్పని గుడ్ డైరెక్టర్ అని. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా కొంచెం వెరీ చూజీ, నేను కూడా కొంచెం అంత టక్కని ఇమ్మీడియట్ గా కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ కాను యాజ్ అ డైరెక్టర్. నేను అనుకుంది రావాలి, అనుకుంది తీయాలి, దానికోసం ఎంత అయినా ఎప్పుడైనా ఎన్ని రోజులు పట్టినా ఎంత ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చినా ఏదైనా కాంప్రమైజ్ అంటూ ఉండదు. అది మాత్రం ఉంది నాకు. అది ఎందుకంటే నేను సినిమాలు అని నమ్మే, మనం అనుకుంది తీయలేకపోతే సినిమానే కాదు. మనం ఏదో విజువలైజ్ చేసి ఉంటాం, అక్కడే మనం విజువలైజ్ చేస్తే తీయలేకపోతే ఇంకా తెలిసిన తప్పక్కడే జరిగిపోయింది అనే ఫీలింగ్. ఇలా వస్తుంది, ఇక్కడ కట్ చేస్తే ఒక 100 కార్లు వెళ్తున్నాయి, 100 కార్లు లేదు 10 కార్లు మనం తీయలేము. ఎందుకంటే మనం ఇమాజిన్ చేసుకొచ్చింది 100, ఇంకా అది 150 అవ్వాలి తప్ప అది 50కి రాకూడదనే ఆలోచనలో ఉండే దర్శకులు నేను ఒక దర్శకుడు. ఎన్హాన్స్ అవ్వాలి, అనుకున్న విషయం ఎన్హాన్స్ అవ్వాలి. బికాస్ ఆఫ్ సమ్ మ్యాథమెటికల్ థింగ్ ఇట్ షుడెంట్ గెట్ కాంప్రమైజ్. అందుకే నా ఈశ్వరలో కూడా నాకు కొంచెం ఎక్కువ లాస్ కూడా చూపించుంటుంది. జనరల్ గా లాస్ అంటే అంత చూపించకూడదు. ఎవరైనా అడుగుతుంది ఆ రోజులు ఎంతేంటి అని అనుకొస్తుంది, మనకు వస్తుంది. బికాస్ ఆఫ్ 500 మందికి గుడులు, 500 మందికి బుర్కాలు, 500 మంది, 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఆ రోజుల్లో మీకు బడ్జెట్ ఎంత అయిందో అర్థమైపోయింది. అది మన సొంత సినిమా, ఎవరు అడిగేవాళ్ళు లేరు, వెనకాల ఆపడానికి కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. నేనేం చెప్తే అదే 1000 మంది రేపు నాకు కావాలి అంటే 1000 మంది వచ్చేవారు లెక్క పెట్టుకుని. ఈ సినిమాలు ఓన్ గా ప్రొడ్యూస్ చేసి ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారా? అదే ఈశ్వరల్లా దాని గురించి ఎంత లాస్ అయ్యి ఉంటుంది? అదే ఆ రోజులో దగ్గర 373-60 దాకా పోయింది. 98లో రిలీజ్ అయింది, 97లో మొదలెట్టాయి. 3,60,00,000. 98 రిలీజ్, 97 to 98, 1 year and a half year ప్రొడక్షన్ అంటే ఈ రోజుల్లో కనీసం ఒక అంతే 10 times వేసుకుంది. 10 times ఈజీ. అదే నేను ఒక 50-60 కోట్లు అనుకోవచ్చు. ఏంటి అప్పుడు బ్రదర్స్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ సపోర్ట్ ఏంటి, అసలుకి ఇవి లేదు, ప్రయత్నం నిలబడ్డారా వెనక? ఒక ప్రయత్నం ట్రై చేసాం. అప్పులు అయినాయి అండి? అప్పులేగా, నేను మనకు ఆ ఏజ్ లో అంత డబ్బులు ఎక్కడ వస్తాయి సొంత సినిమాలకి? ఏదో ఫైనాన్షియల్ మనం పెట్టింది మన పక్కన పెడతాం కాసేపు. అదెలాగో థ్యాంక్ యూ. ఇంకా తెచ్చింది ఇవ్వాలిగా, ఇవ్వడమే కాదుగా, ఆ రోజు ఆగదుగా. రిలీజ్ రోజుకి ఒక ఫిగర్ ఉంటుంది, అది అక్కడి నుంచి ఏమంటారు చక్రవడ్డీలాగా సర్వం తిరుగుతుంటుందిగా. దానికి వడ్డీ, ఇవ్వని వడ్డీకి వడ్డీ, ఆ టైప్ లో ఉంటుంది కదా. కానీ ఆ 98 టైంకి అప్పుడప్పుడే సాయి గారు కావచ్చు, రవి గారు కావచ్చు, వాళ్ళు కూడా అప్పుడప్పుడే పైకి లేస్తున్నారు. ఇంకా రవి అంత లేదు, సాయి అదే పోలీస్ స్టోరీ రిలీజ్ అయింది, రవి వాస్ బిజీ విత్ డబ్బింగ్స్. ఓకే, లైఫ్ వాస్ గోయింగ్ not to that extent we can cover the 2-3 crores immediately overnight. కోట్లల్లో అది overnight కష్టం కదా. అంతే, ఇంకా టేక్ ఆఫ్ టైమ్, సాయి టేక్ ఆఫ్ టైమ్ లో ఉన్నాడు, నేను ఇంకా నథింగ్ ఇండస్ట్రీ అంటే నథింగ్ ఇన్ ది సెన్స్. ఆల్రెడీ నేను ఆయుధ చేసేస్తున్నాను అప్పటికే. ఎలా ఓవర్కమ్ అయ్యారు అసలుకి? దాని కోర్స్ ఆఫ్ టైం అది తీసుకుంది కట్టడానికి. సంవత్సరాలు అప్పులు తెచ్చడానికి చాలా టైం పట్టింది, చాలా టైం. 10 years ఆల్మోస్ట్. దాని గురించి సినిమాలు తీయాల్సి వచ్చింది, యాక్టర్ గా సినిమాలు తీయాల్సి వచ్చింది, సినిమాలు చేయవలసి వచ్చింది, నచ్చకపోయినా ఇలా చాలా సర్కస్లు చేయవలసి వచ్చాయి. అంతే కదా. ఓకే, ఇప్పుడు యువర్ లైఫ్ స్పాన్ విల్ నాట్ కమ్ డౌన్. మీరు ఒకటి అనుకుని ఒకటి ఫిక్స్ అయ్యి లైఫ్లో బడ్జెట్ అనుకుని వెళ్తూ ఉంటాం. ఇప్పుడు యాడ్ ఆన్ తగులుకుంది, దాన్ని డిలే చేస్తున్న కదా పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎంత ఫాస్ట్ తగ్గించుకున్నప్పుడు దీన్ని డిస్టర్బ్ అవ్వకూడదు, మళ్ళీ యాడ్ ఆన్ అది కావాలి. ఆ రోజుల్లో ఇంత లేదు కదా. అది కూడా యూ షుడ్ గో బ్యాక్. ఇప్పుడు 98లో అయింది, 99-2000 నుంచి ఈ భూమి ఎప్పుడు వచ్చింది? ఏది ఈ డైలీ పేమెంట్, లేకపోతే ఇంకోటి అది ఇది క్రోస్ టుగెదర్ అంతా ఇప్పుడు మనం చూస్తున్నాం. 7-8 years 100 crores రేంజ్కి అంతా. అప్పట్లో ఇంకా ఏముంది సినిమాకి ఇంత, 20 రోజులు వేషం ఎంత ఇస్తాం. ఇట్ వాస్ లైక్ దట్. అది 40 రోజులకి వెళ్ళొచ్చు, అదే రెమ్యునరేషన్ ఉంటుంది. దాంట్లో మీరు చెప్పినట్టు ఏమంటే లాస్ట్ మినిట్ లో థ్యాంక్ యూ చెప్పడాలు, ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకుండా డబ్బులు చెప్పడాలు చాలా జరుగుంటాయి. సో ఇంకా ఆ స్ట్రగుల్ వాటిలో వీటిలో ఇది తప్పదు. ఇంకా వన్స్ దిగాము, కొట్టాము, ఇంకా
ట్రై చేయడానికి మొదలెడితే దట్ విల్ బి ట్రై. బట్ తర్వాత ఎప్పుడైనా అనిపించిందా డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ రెండు కలిపి అయితే చేయకూడదు, చేస్తే డైరెక్ట్ చేయాలి? ఇవన్నీ ఏమైపోయిందంటే మేము బిగినెస్ అయిపోయాం వీటికి. ఆ రోజులో చేస్తుండకూడదు, ఆ రోజులో బయట వాళ్ళు చేసిన కరెక్ట్, ఈ రోజులో సొంతగా చేసుకోవడమే కరెక్ట్. అవునా? ఈ రోజుల్లో కూడా సొంత కంటే కష్టంగానే ఉంది కదా సార్. ఏం లేదు టేబుల్ ప్రాఫిట్ అనేది అన్నిటికీ లేదు కదా. ప్రాఫిట్ అని పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా లాస్ అయ్యి. యాజ్ అ టెక్నీషియన్ when you're doing for the best. Yeah, definitely. When you can do the best, you have that confidence, definitely it's going to pay. It's going to pay 100%. ముందులా లేదు కదా. వాళ్ళ సినిమా బాగుంది, దానికి మన కంటికి ఎదురుకుండా కనిపించేది శంబాల.